నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్లో కరోనాపై అవగాహన కార్యక్రమం. వినియోగదారులకు మాస్కులు అందజేసిన మార్కెట్ కమిటీ సెక్రటరీ చిలుక నరసింహారెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు 50 లక్షల రూపాయల చెక్కును అందించిన ఎంపీ బండి సంజయ్. ప్రభుత్వ సేవలకు అండగా నిలవాలన్న ఎంపీ. కరోనా నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. 1 లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన వంటేరు. పెద్దపల్లి జిల్లా మంథనిలో విషాదం. కరెంట్ షాక్ తగిలి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుడు మృతి. గుంటూరులో టీడీపీ నాయకులు ఆంజనేయులు మీడియా సమావేశం. కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శ. ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్లో మార్కెట్ కమిటీ సెక్రటరీ చిలుక నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు ప్రజలు తప్పక మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలంటూ తెలిపారు. అదేవిధంగా మాస్కులు లేకుండా కూరగాయల మార్కెట్కు వస్తున్న వినియోగదారులకు గేటు వద్ద మాస్కులు అందజేసి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. అందరూ మాస్కులు కానీ కర్చీఫ్లు కానీ కట్టుకోవాలి. మనిషికి దూరం పాటించండి. మనిషికి దూరం పాటించండి. అందరూ మాస్కులు కానీ రుమాలు కానీ పెట్టుకోవాలి. లేకపోతే మార్కెట్కి రానిరమ్మా. మాస్కులు కానీ రుమాలు కానీ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ వెళ్ళండి. చెప్తే వినాలి. లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళండి బాబు. మీకు మాస్కులు పెట్టుకోండి. అందరూ మాస్క్ రామకృష్ణ మెయింటైన్ చేయాలి. దూరం పాటించాలి. బాబా ఎవరున్నా మాస్క్ లోపల డస్టులు కట్టి వాళ్ళే మాస్కులు. లేకపోతే బయటికి వెళ్ళాలి. ఉండొద్దు ఇక్కడ. లేకపోతే బయట పెట్టి ఇద్దరి లేని వాళ్ళకి, రుమాలు లేని వాళ్ళకి సరుకులు కూరగాయలు అమ్మకూడదు అని విజ్ఞప్తి అండి. దయచేసి సహకరించండి. మాస్కులు ధరించని వారు ముఖానికి రుమాలు కానీ మాస్క్ కానీ లేని వాళ్ళకి కూరగాయలు అమ్మొద్దండి. దయచేసి సహకరించండి. మనిషికి మధ్య అంతర్యం 1 మీటర్ దూరం పాటించండి. దయచేసి కరోనాని అరికట్టే భాగంలో అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనాను అరికట్టేందుకు ఎంపీ ల్యాబ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల చెక్కులను ఎంపీ బండి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, జిల్లా అధికారులు చేస్తున్న సేవలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ నిధులను అందిస్తున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. వాళ్ళ ప్రపంచాన్నే కరోనా వైరస్ అనే వ్యాధి వణికిస్తున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3,81,653 మందికి ఈ వ్యాధి సోకినట్టుగా వార్తలు వస్తున్నాయి, నివేదికలు వస్తున్నాయి. దాదాపు 16,000 మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయిన విషయము నిఘా వర్గాలు మొత్తం స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సందర్భంలో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వడానికి మొన్న జనతా కర్ఫ్యూ పేరుతో వారు పిలిపించిన మీదటనే అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి భారతీయుడు స్పందించి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం ద్వారా ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇచ్చినాం. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. భారతీయులందరూ ఐక్యతగా ఉన్నారు, దేన్నైనా ఎదుర్కొనేటువంటి సత్తా వాళ్ళపటి ఉందన్నటువంటి మంచి సందేశాన్ని ఇలా ప్రపంచానికి ఇవ్వడం నిజంగా ఆనందదాయకం. దయచేసి మనందరం కూడా మనం కేవలము మన ఇండ్లకు మాత్రమే పరిమితం అవుదాం. మనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మనం స్వచ్ఛందంగా వచ్చి వైద్యులను సంప్రదిద్దాం, వాళ్ళకి సహకరిద్దాం. రేపు ఉగాది పేరుతో మనము మళ్ళీ తిరిగి రోడ్ల మీదకి వస్తే ఆ మార్కెట్ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్క వ్యక్తికి
ఈ వైరస్ వ్యాపిస్తే అదందరూ కూడా మనకు కూడా మనకు కూడా సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంవత్సరాలు మన జీవిత కాలము ఒక ప్రశాంతంగా ఒక ధార్మిక వాతావరణంలో ఒక భక్తియుత వాతావరణంలో ఉగాది పండుగలు జరుపుకోవాలంటే రేపు జరగబోయే ఉగాదిని మనము మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సరుకులతో ఒక భక్తియుత వాతావరణంలో జరుపుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ ఉగాది పండుగ మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలనేటువంటి ఆలోచనతో పాటు మన కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడు కోసం, మన సమాజాన్ని రక్షించడానికి, కరోనా వ్యాధి నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ అధికారులు, సిబ్బంది అందరికీ, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థించేటువంటి ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఆ ఉగాది పర్వదిన సందర్భంగా ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి రాకుండా, ఇబ్బంది పడకుండా ఈ కరోనా బారి నుంచి కాపాడుకునే విధంగా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుతూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మనకు జాతీయ పార్టీ, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఒక సేవా దృక్పథంతో ఈ కరోనా విషయంలో ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి, సేవా కార్యక్రమంలో మనంగా అధికారులకు సమాచారం ఇవ్వండి, మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా సేవలు ఉపయోగించుకోండి అంటే వాళ్ళు ఇచ్చే సూచనలు మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు యువకులందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మనకు ఉన్నటువంటి ప్రచార సాధన ద్వారా ప్రజలందరికీ చైతన్యం కలిగించి ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంగా చెప్పి మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవుకుంటాను. మీ బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కరోనా నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరస్ నియంత్రణకు సీఎం కేసీఆర్ చేపట్టిన ముందస్తు చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ₹1,00,000 చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు సీరియస్గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ కరోనా అనే వ్యాధిని తరిమి కొట్టడానికి ఆహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. దయచేసి మన ఇంటికి పరిమితమై ప్రజలలోకి వెళ్లకుండా, రోడ్ల మీదకి రాకుండా మనము నిబంధన కలిగి ఉన్నట్లయితే కరోనా అనే వ్యాధిని అరికట్టడానికి ఆస్కారం ఉంది. దయచేసి ఆలోచించండి. మన ముఖ్యమంత్రి గారి ఈ చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఒక తెలంగాణ బిడ్డగా సంస్కారం కలిగి ఉండి నమస్కారంతో ఈ కరోనా అనే వ్యాధిని అరికడదాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ఇలా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధిని భారతదేశం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి మన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం ఖాతరు చేద్దాం, అమలు చేద్దాం, మన నిబంధనలు కలిగి ఉందాం. నేను ₹1,00,000 చెక్కిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్కి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తత కలిగి ఉండాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది క్షణాలలో ఈ ప్రాణాలని హరిస్తుంది. కాబట్టి ఆ కరోనా అనే వ్యాధి మనకు తలగకుండా ఉండాలంటే నిబంధన కలిగి ఉండడమే మన ధర్మంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం 100కు 100% విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. హైదరాబాద్ నగరం మొత్తాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది జెట్టింగ్ మిషన్లతో హైపోక్లోరైడ్ను స్ప్రే చేస్తూ డీఇన్ఫెక్ట్ చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్తపేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది క్రిమి సంహారక మందును చల్లారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించాలని, లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎక్సైజ్ సిఐ వీణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహేశ్వరం పరిధిలో 11 వైన్ షాపులు మూసివేసినట్లు తెలిపారు. కరోనాని కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ శానిటేషన్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుందని అన్నారు. కోవిడ్-19 వైరస్ ఇప్పుడు సివియర్గా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మరియు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు మహేశ్వరం స్టేషన్ జ్యూడిక్షన్లోని 14 వైన్ షాపులను అట్లాగే టాడీ షాపులను అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకోటి మన లైసెన్స్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరింట్లో వాళ్ళు ఉండి ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ తరపున వాళ్ళు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎలాంటి మద్యం కానీ అక్రమంగా తరలిస్తున్న ఊర్లలో అమ్ముతున్న మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు జరిగి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామస్తులు ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గంగపురి వద్ద గల ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడు ఒరిస్సాకు చెందిన శంకర్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలకు గాను నిర్మల్ కంబైన్డ్ గ్రూప్ అధినేత నరళాపురం రవీందర్ 5 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. అందరికీ నమస్తే అండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గుడ్ వెల్ఫేర్ దాని గురించి మన రవీందర్ గారు కంబైన్డ్ ఆటోమోటివ్ జాండీ షోరూమ్ నిర్మల్ 5 lakhs డొనేషన్ చేసినాము. యాజ్ కరోనాని ఫైట్ చేయడానికి గవర్నమెంట్కి ఏ విధంగా అయినా సహాయపడాలి అని, అండ్ ఇది అందరు ప్రజలు వాడాలి అని, అండ్ అందరికీ సేఫ్ కావాలని కోరుకుంటున్నాం. కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్కు మందు లేదు అని ఇప్పటి వరకు దానికి ఎలాంటి మందు దొరకలేదు. కానీ ఆ కరోనా గురించి గవర్నమెంట్ కూడా ఫైట్ చేస్తుంది. వారికి సపోర్ట్గా మేము ఒక 5 lakhs రూపీస్ చెక్ ఇచ్చాము. ఇది ఏదో విధంగా మన కరోనా వైరస్ అరికట్టడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా ఇల్లు వదిలి బయటికి రావద్దండి. ఎందుకంటే దేశము, రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు అంతా కూడా దీని గురించి యుద్ధం చేస్తున్నారు మన కోసం వాళ్ళు. కానీ దయచేసి బయటకు వచ్చి దీన్ని స్ప్రెడ్ చేయకండి. దీనికి ఉన్న ఒకే ఒక లింక్ ఏంటంటే మనం మాటి కలవకపోవడము. ఎవరిలో వాళ్ళనే జైలు శిక్ష భావించుకోండి, లేకపోతే కంట్రోల్ ఉంచుకొని ఒక 15 daysకి వెళ్ళి 20 days వరకు ఎవరు బయటికి రావద్దని కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా కొల్లంపల్లిలో గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులు దిగ్బంధం చేసి గ్రామాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ, వీఆర్ఓ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా నష్టము. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అంటే చాలా విపరీతమైన జబ్బు కాదు, జలుబు కాదు, ఇది ఒక విషవాయువులాగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి కొల్లంపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, దయచేసి ఎవరు కూడా ఇంటికి పరిమితమై ఉండాలని చెప్పి మరి నేను సర్పంచ్గా కోరుకుంటున్నా. మీ అందరూ దయచేసి సహకరించి ఈ కరోనా వైరస్ని పారదోలాలంటే మనము ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా అందరూ యువకులు మరి పెద్దలు అందరూ కూడా నాకు సహకరించి ఊర్లో నుంచి కానీ బయటకు పోకుండా, బయట నుంచి ఊర్లోకి రాకుండా చూసుకోవాలని చెప్పి అందరికీ దయచేసి గ్రామ నిర్బంధన కూడా ఈరోజు చేసినామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ 31వ తేదీ వరకు అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మండల పరిధిలో విదేశాల నుండి ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
పక్క పెట్టి దిగి మాట్లాడు అది పేపర్ కింద కేసీఆర్ పక్క తీసుకోవాలి ఇంత స్పీడ్ వస్తాం ఈరోజు గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మోటార్ సైకిల్ మీద ఇద్దరికంటే ఎక్కువ తిరిగినా, కార్లలో ఇద్దరికంటే ఎక్కువ పోయినా కానీ వాళ్ళని ఇమీడియట్గా డిటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు నిన్న ఒక 107 వెహికల్స్ మా డివిజన్లో డిటైన్ చేసినాము. ఫర్దర్గా ఏంటంటే అందరికీ ఓన్లీ నిత్యావసరాలకు సంబంధించిన తప్ప మిగతా ఎవరు కూడా రోడ్లపై తిరగొద్దని చెప్పేసి ఆల్రెడీ మేము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది మూమెంట్ ఇస్తున్నారు. వాళ్ళని చెక్ చేసి ఎవరైతే అనవసరంగా తిరుగుతున్నారో వాళ్ళని మాత్రం డిటైన్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజలందరూ ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. అనవసరంగా తిరగడం వల్ల ఊరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి అటువంటి జరుగుతూ ఉండడానికి ప్రజలకు విజ్ఞప్తి చేయండి. నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో దారుణం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి 2 యువకులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కోరారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నియమాలను పాటించాలని సూచించారు. మక్తల్ నియోజక ప్రజలందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలపెట్టిన 31 తారీఖు వరకు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారో దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేసుకున్నట్టయితే వచ్చిన కరోనా వ్యాధిని పారదోలే విధంగా మనమంతా సహకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మనమంతా కూడా దాన్ని పాటించాలి, తప్పకుండా దాన్ని నిర్వహించాలి. ఇకపోతే దాన్ని చేసుకోవాల్సిన భద్రతలన్నీ కూడా మీకు అన్ని టీవీలో ప్రసారం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని అన్ని పాటించామని అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రామ్మోహన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు లాక్డౌన్ ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మానస ఆధ్వర్యంలో తాండూరు ఐబీ చౌరస్తాలో చెక్పోస్ట్ను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. అత్యంత అవసరం ఉంటేనే చెక్ చేసి ఒక్కరిని మాత్రమే పంపుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నగరకళ ఎస్ఐ ఉదయబాబు అన్నారు. యథేచ్ఛగా వాహనాలు నడపరాదని, గుంపులుగా రోడ్లపైకి సంచరించరాదని అన్నారు. గ్రామ ప్రజలందరూ, అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు, నగరకల్ విలేజ్లో ఉన్న ప్రజలందరూ గమనించాలి. గత 3-4 రోజులు పెట్టి ఏ విధంగా అయితే కర్ఫ్యూ కొనసాగిస్తున్నారో అందరూ కూడా సహకరించాలి. దీనిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దాని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కనుక గ్రామ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే, ఎవరెవరి ఇళ్లలోనే వాళ్ళు ఉండాలి. ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి కానీ, బజార్లో కానీ, అరుగుల మీద కానీ కూర్చుంటాలి చేయకూడదు. ఎవరైనా విధంగా బజార్లోకి వచ్చినా, అరుగుల మీద కూర్చున్నా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ కఠినమైన చర్యలు ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా
ప్రజల ప్రాణాల కన్నా, ప్రజల ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని గ్రామ ప్రజలు, మండలం అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి షాపులు ఓపెన్ చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఏమాత్రం ఎలాంటి వేరే వాటికి కూడా తాముండదు. కాబట్టి దయచేసి గమనించండి. ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావడానికి వీల్లేదు. దయచేసి సహకరించండి. మనందరి సమస్య సహకరిస్తారని కోరుకుంటాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లాక్డౌన్ మహబూబ్ నగర్ జిల్లా గండిగ్ మండలంలో మహమ్మదాబాద్ గ్రామంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఎస్ఐ అశోక్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలో గ్రామస్తులు లాక్డౌన్ను పాటిస్తున్నారు. కరోనా వైరస్ తమ గ్రామాల్లోకి రాకుండా తమ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గ్రామం మీదుగా రాకపోకలను నిలిపివేస్తూ రోడ్లను మూసివేయించారు. స్వీయ నిర్బంధం పాటించడమే కరోనా వైరస్ కట్టడికి ప్రధాన కారణమవుతుందని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు. నా పేరు మహేష్ యాదవ్, రేగోడ్ మండలం. ఇప్పుడు అందరి నోలలో నాటుతున్న కరోనా వైరస్, కానీ నోలలో నాటుతుంది కానీ జాగ్రత్తలు పాటించడంలో చాలా వెనకడిగేస్తున్నారు. చాలామంది ఆకతాయిలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. కనీసం ఖర్చులు కట్టుకోవట్లేదు. వాళ్ళకి రాలేదేమో అనే భావన కొంతమంది, కానీ ఎప్పుడు ఎవరికి వచ్చేది తెలియదు. కానీ ముందస్తు జాగ్రత్తలు పాటించడమే దీనికి శ్రేయస్కరం. కానీ అట్లాంటివి కాకుండా ఆకతాయిలు కానీ చాలామంది పబ్లిక్ అవగాహన లేకపోవడం వల్ల కేవలం ఒకరోజే జనతా కర్ఫ్యూ పాటించి రోడ్ల మీదకి వచ్చేసిర్రు. అట్లా కాకుండా ప్రతిరోజు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంత కూడా అసలు ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఎవరు బయటకు రాకుండా ఎవరినో కాపాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని కాపాడుకుంటే చాలు. అందుగురించి కానీ వాహనాలు అనేటివి మితిమీరి కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. అందుగురించే మేము మా గ్రామంలోకి ఎలాంటి వాహనాలు అనుమతించకుండా మేము కొంత కంచె అనేది ఏర్పాటు చేసినాం. ఇట్లనైనా కొంతవరకైనా ఈ తగ్గుముఖం పడుతుందనే ఉద్దేశంతో కంచేసినాం. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా వాహనాలు రాకపోవడం ఎవరిది వాళ్ళు నిషేధిస్తే ఈ కరోనాను కొంతవరకైనా రాకుండా నివారించవచ్చు. ఇప్పటివరకైతే ఎలాంటి మందు లేదు కాబట్టి నివారణే ముందు, రాకముందే మనం రానిచ్చుకోకపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో యువత తమ గ్రామాన్ని స్వీయ నిర్బంధంలో ఉంచగా మరికొన్ని గ్రామాల్లో ప్రజలు రోడ్లపై తిరుగుతున్నారు. వైరస్ వ్యాప్తి అరికట్టాలని వేంసూరు మండలం కందుకూరు గ్రామ ప్రజలు ముళ్లకంచెతో గ్రామ సరిహద్దులను మూసివేయించారు. మరోవైపు పెనుపల్లి మండలం గంగాదేవిపాడు, చిన్నతండ, టేకుపల్లి గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఉండి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క యువత వేంసూరు మండల మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారి పోలీస్ శాఖ వారి సలహా సూచనల ప్రకారం ఈ కందుకూరు గ్రామంలోకి ఇతర గ్రామస్తులు కానీ ఈ కందుకూరు గ్రామంలోకి
పంపించడం కానీ లేదా కందుకూరు గ్రామం నుంచి ఇతర గ్రామాలకు పంపించడం కానీ ఇక్కడ యువత ముందుగా మేల్కొని కందుకూరు గ్రామాన్ని నలువైపులా కూడా దిగ్బంధించడం అనేది జరిగింది. ఈ కరోనా వైరస్ని అరికట్టడం కోసం యూత్ ముందుకు వచ్చేందుకు చాలా సంతోషదాయకం. అట్లానే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి ఈ కరోనా వైరస్ని మరో ఇటలీ కాకుండా, మరో స్పెయిన్ కాకుండా, మరో చైనా కాకుండా నలువైపులా దిగ్బంధించి ఈ కరోనా వైరస్ని అరికట్టి మనము మన కుటుంబాలని, మన గ్రామాలని, మన సమాజాన్ని మొత్తాన్ని కూడా రక్షించుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. గుంటూరు ఎంపీ గల్లా జయదు జన్మదిన సందర్భంగా సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో వేడుకలు రద్దు చేసుకుంటూ అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న శిబిరాలకు కరోనా నిరోధక మందులు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యువనేత రావిపాటి సాయి నేతృత్వంలో 40,000 రూపాయలు సామాగ్రి అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నా వెంకటేశ్వరరావు, బవిరిశెట్టి కృష్ణబాబు, తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. Long live, long live. Allah Jaydev, long live. 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 గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ ట్రాలీ డ్రైవర్కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు డ్రైవర్పై లాఠీచార్జ్ ప్రయోగించారు. గుంటూరు ఆర్డునాల్పేట టీడీపీ కార్యాలయంలో ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో వైరస్ను అరికట్టడానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటుంటే సీఎం జగన్ దీన్ని తేలికగా తీసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల మీద శ్రద్ధ ప్రజా ఆరోగ్యంపై చూపించట్లేదని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రాణాలతో చెలగాటమాడవద్దని, పేద ప్రజలకు అండగా ఉండాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా కరోనా వైరస్ పట్ల చాలా తేలిగ్గా ఉన్నాడు. ఆ రోజు ఎన్నికల్ని రమేష్ కుమార్ గారు వాయిదా వేసిన రోజు కూడా ఆయన పత్రికా విలేకరుల సమావేశాన్ని బట్టి చూస్తే ఆయన ఎంత తేలిగ్గా మాట్లాడాడంటే ఒక పారాసిటమాల్ కొంత బ్లీచింగ్ పౌడర్ వాడు ముఖాన్ని కొడితే సరిపోద్ది అన్నంత తేలిగ్గా మాట్లాడాడు. అలాంటిది ఈరోజు లాక్డౌన్ చేసే పరిస్థితి, వాళ్ళ ఎన్నికలు జరిగితే కొన్ని వేల మంది క్యూలో ఉండేవాళ్ళు, నలుగురు కలిసి తిరగడానికి లేదు, కర్ఫ్యూ అంటున్నారు, 140 సెక్షన్ అంటున్నారు, సెక్షన్ 30 అంటున్నారు. ఎన్నికలు జరిగితే ప్రజల పరిస్థితి ఏంటి? అదృష్టవశాత్తు ఆ రోజు రమేష్ కుమార్ ఒక దేవుడి రూపంలో సుప్రీంకోర్టు కూడా దీనికి అవకాశం కల్పించింది కాబట్టి ఈరోజు బతికి పట్టకట్టడం జరిగింది. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని బ్రహ్మాండంగా సత్కరించాలా. ప్రజలందరూ కూడా ఒక విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి రుణపడి ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కనీసం ఇకనైనా వాస్తవ ప్రపంచంలోకి వచ్చి నేల మీదకి వచ్చి ఇలాంటి కక్షలు కార్పణ్యాలు మానుకొని ప్రజలను ఏ విధంగా రక్షిద్దాం. ఇప్పుడు తీసుకున్నటువంటి లాక్డౌన్ చర్యలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయి, ఇంకా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ లాక్డౌన్ తోటే ఇది కనుక ముగించేటట్టయితే ప్రజలు ఏమాత్రం బయటపడరు. ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువులు కానీ మిగతా అన్ని కూడా ప్రజలకి చౌకగా అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్లో కరోనాపై అవగాహన కార్యక్రమం. వినియోగదారులకు మాస్కులు అందజేసిన మార్కెట్ కమిటీ సెక్రటరీ చిల్క నరసింహారెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు 50 లక్షల రూపాయల చెక్కును అందించిన ఎంపీ బండి సంజయ్. ప్రభుత్వ సేవలకు అండగా నిలవాలన్న ఎంపీ. కరోనా నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. 1 లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన వంటేరు. పెద్దపల్లి జిల్లా మంథనిలో విషాదం. కరెంట్ షాక్ తగిలి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుడు మృతి. గుంటూరులో టీడీపీ నాయకులు ఆంజనేయులు మీడియా సమావేశం. కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.